మీ అందరికీ ముందుగా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర గుప్తా సార్, నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు ఈరోజు జనవరి 2 ప్రత్యేకత ఏమిటంటే మన భారత ప్రభుత్వం భారత రత్న అత్యున్నత పౌర పురస్కారం ఏర్పరిచిన దినం ఈరోజు. భారతదేశ స్వాతంత్రానంతరం 1954లో జనవరి 2న మన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ భారతరత్న అనే అత్యున్నత పౌర పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఇదే. అటువంటి పురస్కారాన్ని ఏర్పరిచిన రోజు. ఈ భారతరత్న అనే బిరుదు ఈ దేశంలో కళలు, సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ బిరుదు ఇవ్వడం జరుగుతుంది. మన భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి బిరుదును అందరికీ, అంటే ఈ రకంగా కృషి చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతరత్న అనే బిరుదు ఒక రావిరేకుపై సూర్యుని చిత్రం ఉంటుంది. వెనుక భాగంలో భారత జాతీయ చిహ్నం ఉంటుంది. దాని వెనుక సత్యమేవ జయతే అని ఉంటుంది. తర్వాత భారతరత్న అనే పేరు దేవనాగరి లిపిలో రాగిరేకుపై ముద్రించబడి ఉంటుంది. ప్లాటినం, వెండితో ఈ బిరుదును తయారు చేస్తారు. ఇది 7వ స్థాయి అత్యంత గౌరవ బిరుదు. 7వ స్థాయి అంటే మొదట రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత ఈ దేశంలో ఉన్న ఉప ప్రధానులు, గవర్నర్లు, తర్వాత న్యాయాధీశులు, వీళ్ళ తర్వాత 6 మంది తర్వాత వీరికి అత్యంత గౌరవ స్థానం ఈ దేశంలో ఉంటుంది. కనుక అటువంటి బిరుదు పొందిన వాళ్ళు మొట్టమొదట 1954లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చింది. తర్వాత మన భారతదేశ పౌరసత్వం పొందిన మదర్ తెరీసా అమ్మగారికి వచ్చింది. తర్వాత 2 విదేశీయులు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఆయనకు ఇవ్వడం జరిగింది. అట్లాగే దక్షిణాఫ్రికా గాంధీగా పేరుగాంచిన నెల్సన్ మండేలాకి ఇవ్వబడింది. చివరిగా ఈ బిరుదును ఎవరికి ఇచ్చారంటే మన ప్రియతమ ఆంధ్ర ప్రధానమంత్రి, తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి 2024లో ఇవ్వడం జరిగింది. మొత్తం 54 మందికి భారతదేశంలో ఈనాటికి భారతరత్న బిరుదులు రావడం జరిగింది. మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 1990లో ఆయన మరణానంతరం భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. కావున మీరందరూ కూడా ఈ దేశంలో విశేష కృషి చేసి ఏ రంగాల్లో గొప్ప పేరు సంపాదిస్తే మీకు కూడా బహుమతి వస్తుంది. ఇంకొకటి, క్రీడారంగంలో అతి చిన్న వయసులో సచిన్ టెండూల్కర్ గారికి 40 ఏళ్ల వయసులో భారతరత్న రావడం జరిగింది. కనుక ఏ రంగంలో కృషి చేసైనా మీరు కూడా భవిష్యత్తులో గొప్పవారై భారతరత్న బిరుదు అందుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.